ఈ గురించి మాట్లాడాలంటే అధ్యక్ష, వాస్తవంగా అధ్యక్ష ఈరోజు పబ్లిక్లో కానీ అగ్రిగోల్డ్ బాధితులు అనుకుంటున్నటువంటిది కూడా ఈ సభ దృష్టికి తేవాలి అధ్యక్ష. 2004 నుంచి 2014లో వాళ్ళ నాయనగారి దగ్గర నుంచి 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష అగ్రిగోల్డ్ డెవలప్ అయింది. సోనియా గాంధీ దగ్గర కూడా వాళ్ళ నాయన తీసుకువెళ్ళి అగ్రిగోల్డ్ మేనేజ్మెంట్ని తీసుకెళ్లి పరిచయం చేశాడు. కాదని చెప్పమనండి అధ్యక్ష. ధైర్యం ఉంటే అగ్రిగోల్డ్ మేనేజ్మెంట్ని సోనియా గాంధీ దగ్గర తీసుకువెళ్ళి పరిచయం చేసి కాదాక వాస్తవం కాదో చెప్పమనండి. రెండోది అధ్యక్ష, నేను చెప్తున్నా, అగ్రిగోల్డ్ కంపెనీ పేరు మీద మీ నాయనగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అసైన్డ్ భూములు క్లియర్ చేసి అగ్రిగోల్డ్ పేరు మీద రిజిస్టర్ చేశారో ధైర్యం ఉంటే వెరిఫై చేయమనండి. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ధైర్యం ఉంటే వెరిఫై చేయమనండి. ఈరోజు నేను దేనికైనా రెడీ. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు డిపాజిట్లో ఒకటి చెప్తున్నారు అధ్యక్ష, పబ్లిక్లో డిస్కషన్ అధ్యక్ష, నా మాట కాదు ఇది. పబ్లిక్ డిపాజిట్లు ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వారి మాట కూడా ఈ సభ దృష్టికి తేవాలి అధ్యక్ష. నేను అగ్రిగోల్డ్ బాధితులు 32 లక్షలు కానీ 40 లక్షల మంది కానీ ఉన్నారు అధ్యక్ష. అది వాస్తవం. నేనే మాట్లాడాను అనేక సార్లు ప్రెస్లో. 32 లక్షల మందిని కాపాడేటువంటి బాధ్యత చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. ఇది కాంగ్రెస్ కాదు. మోసం చేయడానికి నీతి నిజాయితీగా అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కడున్నా అమ్మి బాధితులకు న్యాయం చేస్తారని నేను ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అనేక సార్లు పెట్టాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరూ అనుకుంటున్న మాట అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీలో పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధ్యక్ష, అనేక సార్లు అగ్రిగోల్డ్ యాజమాన్యం మీద ఒత్తిడి చేసి వాళ్ళ పార్టీ కార్యకలాపాలకు కావచ్చు, ఎన్నికలకు కావచ్చు, వాళ్ళు గతంలో అనేక సార్లు ఎలక్షన్ పోయినప్పుడు కావచ్చు, నిన్న 2014 ఎలక్షన్ పోయినప్పుడు కావచ్చు, ఒత్తిడి చేసి 100 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ డబ్బులు కాజేశారనే మాట ఈరోజు బ్రహ్మాండంగా చెప్తున్నారు అధ్యక్ష అగ్రిగోల్డ్ బాధితులు. ఇది వాస్తవం కాదంటారా? ఇది కాదంటారా? ఇది వాస్తవం కాదంటారా? మీరు చెప్పండి. అనేక ఒత్తిడి చేశారంట మీరే. ఇది అగ్రిగోల్డ్ బాధితులు వాస్తవాలు చెప్తున్న మాట అధ్యక్ష. పబ్లిక్ డిస్కషన్ అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా వాస్తవాలు మాట్లాడండి. అవాస్తవాలు మాట్లాడి ఇదిగో నా పేపరు, ఇదిగో నా పేపరు నా దగ్గర ఉంది, రండి పెడదాం ఇక్కడ. నా దగ్గర పేపర్ ఉంది, నీ దగ్గర పేపర్ ఉంది, నాది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఉన్న పేపర్లు కూడా ఉన్నాయి. ఐఎమ్ రెడీ. ఈ రోజైనా నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగా నేను చెప్తున్నాను, నా మీద గతంలో రాజధాని భూములు ఆరోపణ చేశారు, మీరు పారిపోయారు. మా నాయకుడు కూడా మీకు స్పష్టంగా చెప్పారు, సవాల్ చేశారు, మీరు నిలబడలా. నేను దేనికైనా ఆ రోజు కూడా నేను రెడీగా ఉన్నాను, మీరు నిలబడలేదు. ఈ రోజైనా నిలబడండి. నాకు చిన్న లింక్ అగ్రిగోల్డ్ ఎక్కడ దొరికినా నేను నాకు ఏదైతే మీరు నా మీద ఆరోపణలు చేస్తున్నారో ఆ భూమి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మీరు ఏ పెనాల్టీ చేసినా కూడా భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అధ్యక్ష, సంతోషం అధ్యక్ష. కనీసం మంత్రి గారు ఒప్పుకున్నారు. తన భార్య వెంకాయమ్మ పేరుతో కరెక్ట్గా 19 జనవరి 2015న కొనుగోలు చేశామని చెప్పి మంత్రి గారు ఒప్పుకున్నారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేసిన GO 23 అధ్యక్ష. అగ్రిగోల్డ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేస్తూ అధ్యక్ష, ఈ లిస్టులో ఎక్కడా కూడా మంత్రి గారు సంబంధించిన ప్రాపర్టీ లేదు అధ్యక్ష. అదే కదా అధ్యక్ష మేము అడిగేది. మంత్రి గారికి ఏదైతే ప్రాపర్టీ 1 నెల కిందట అమ్మారో ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్లో లేదు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇంకొకటి ఈ ఉదయ్ దినకర్ అని చెప్పి ఎవరైతే డైరెక్టర్ దగ్గర వాళ్ళ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే మంత్రి గారికి ప్రాపర్టీ మంత్రి గారి భార్యకు అమ్మారో అధ్యక్ష, ఆయనను అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసిందల్లా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సీతారాం ఆవాస్ను అరెస్ట్ చేయలేదు. అదే రకంగా ఈ ఉదయ్ దినకర్ అని చెప్పి ఎవరైతే మంత్రి గారికి భూములు అమ్మాడో ఆయనను సిఐడి వాళ్ళు అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. అరెస్ట్ చేసింది కేవలం ఒక 5 మంది వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు అధ్యక్ష.
వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. ఈ 2 ప్రాపర్టీలు నేను ఉదాహరణగా మీకు ఏదైతే చూపించానో 2 ప్రాపర్టీలు కూడా ఈ జీవో నెంబర్ 23 ఇంతకుముందు నేను ఇచ్చినా కదా అధ్యక్ష. ఈ జీవో నెంబర్ 23లో ఈ 2 ప్రాపర్టీస్ కూడా ఈ జీవో నెంబర్ 23 ఇంతకుముందు నేను చూపించా. ఈ 2 ప్రాపర్టీస్ కూడా ఈ జీవో నెంబర్ 23లో ఎక్కడా లేవు అధ్యక్ష. మరి ఏకంగా అటాచ్మెంట్ చేస్తూ జీవో నెంబర్ 23 ఇష్యూ చేస్తే ఆ జీవో నెంబర్ 23లో ఇన్ని ప్రాపర్టీస్ పెట్టారు, కానీ ఈ ప్రాపర్టీస్ ఎక్కడా లేవు అధ్యక్ష. అధ్యక్ష 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 అదే మాదిరిగా అధ్యక్ష అదే మాదిరిగా చిన్న ఉదాహరణ లేదంటే నేను ఎందుకంటే లోతుగా నేను ఎక్కువ పోదలుచుకోలేదు, చిన్నగా చెప్తున్నా అందుకని. అదే మాదిరిగా అధ్యక్ష ఇది ఒక్కసారి మన గౌరవ యనమల రామకృష్ణుడు ఇచ్చిన డెక్కన్ క్రానికల్లో ప్రెస్ స్టేట్మెంట్ అధ్యక్ష. ఫేస్ చాలా బాగుంది రామకృష్ణ గారు, అందుకని అదే పనిగా బాగా చూపిస్తా ఉన్నా. చక్కగా ఉన్నారని చెప్తా ఉన్నాను అధ్యక్ష, అందంగా చక్కగా ఉన్నారని చెప్తున్నాను. జనవరి 17, 2015 అధ్యక్ష యనమల రామకృష్ణుడు గారు, దీంట్లో యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ Mr. Yanamala said that the Agrigold has 16,000 acres of land in 7 states and the government is taking legal opinion of attaching these lands. He said the company has 30 lakh subscribers and 500 crore deposits in commercial banks and 70 crores in non-commercial banks. అంటే మన గౌరవనీయులైన మంత్రి గారు మాట్లాడుతూ యనమల రామకృష్ణ గారు చెబుతూ ఈ కంపెనీకి బ్యాంక్ డిపాజిట్లలో 500 కోట్లు కమర్షియల్ బ్యాంక్స్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి, 70 కోట్లు నాన్ కమర్షియల్ బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉన్నాయి అని చెప్పి యనమల రామకృష్ణుడు గారు జనవరి 17, 2015 స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. అది మంత్రి గారు డినై చేయరు అనుకుంటా. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకవైపున మంత్రి గారు ఈ మాదిరిగా 570 కోట్ల రూపాయలకు సంబంధించిన డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి అని చెప్పి ఒకవైపున స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మరోవైపున కోర్టుకు సంబంధించి కోర్టులో గవర్నమెంట్ తరపున సిఐడి అధికారులు ఏదైతే ఇచ్చారో అధ్యక్ష, కోర్టులో జడ్జి గారు పాస్ చేసిన కమెంట్స్ అధ్యక్ష. ఫిబ్రవరిలో జడ్జి గారు అన్నారు 22 బ్యాంక్ అకౌంట్స్కు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేస్తే కేవలం 6 లక్షలు మాత్రమే ఈ బ్యాంక్ అకౌంట్లలో ఉన్నాయా అని చెప్పి కోర్టులో జడ్జు సిఐడి అధికారులను ఆక్షేపించినట్టుగా మనం అంతా కూడా విన్నాం. ఫిబ్రవరిలో జరిగింది అధ్యక్ష. మరి జనవరి 17న మంత్రి గారు 570 కోట్ల రూపాయలు బ్యాంకు డిపాజిట్లలో ఉన్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓ పక్క మంత్రి గారు అంటే హీ రిప్రజెంట్స్ ద గవర్నమెంట్, సిఐడి అంటే వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండే డిపార్ట్మెంటు. మరి అటువంటి మంత్రి గారు 570 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత ఫిబ్రవరిలో కోర్టుకు సిఐడి తర్వాత సిఐడి అధికారులు కోర్టుకు విన్నవించిన దాంట్లో కోర్టు ఆక్షేపణ తెలుపుతూ కేవలం 26 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయా అని చెప్పి కోర్టు అంటా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎక్కువ లోతుకు పోను అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష మామూలుగా ఈ సోకాల్డ్ అధ్యక్ష 6,800 కోట్ల రూపాయలు వీళ్ళు చెప్తా ఉన్న అమౌంట్ కన్నా ఇంకా చాలా ఎక్కువగానే బాధితులు నష్టపోయారు అన్నది బాగా అర్థమవుతోంది అధ్యక్ష. 32 లక్షల మంది మాత్రమే సిఐడి చెప్తా ఉన్నట్టుగా డిపాజిట్దారులు బాధిత కుటుంబాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అది కూడా ఇంకా చాలా ఎక్కువగానే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటి అధ్యక్ష? ఇది నేను ఇవాళ మీకు చూపిస్తా ఉన్నది అధ్యక్ష. కస్టమర్లకు సిఐడి అధికారులు పంపించిన రిజిస్టర్ పోస్ట్ అధ్యక్ష. ఈ రిజిస్టర్ పోస్టు పంపించిన వారు పిఆర్వి రమణారెడ్డి, డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్, ఏఎంసీ కాంప్లెక్స్, 2nd ఫ్లోర్, గవర్నమెంట్, విజయవాడ దగ్గర నుంచి వచ్చింది అధ్యక్ష. పంపించింది ఈ బంగారు జనార్దన్ రెడ్డికి, కమలాపురం విలేజ్, కేశవపురం పోస్టు, గార్లదిన్న మండల్, అనంతపురం అధ్యక్ష. వీళ్లకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ సిఐడి అధికారులు ఇది పంపించాడు అధ్యక్ష. ఈ పంపించి వీళ్ళు అగ్రిగోల్డ్ పరివార్ అనే డిపాజిట్ల మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ ఇదే అగ్రిగోల్డ్ పరివార్ అనే సంస్థ అగ్రిగోల్డ్ పరివార్ పేరుతోనే కాకుండా వీళ్ళు డిపాజిట్లు సేకరించింది
అంటే పరివార్ శాండర్స్ ప్రాజెక్ట్ పిఎస్పి పేరుతోనే కాక శ్రియా శాండర్స్ ప్రాజెక్ట్స్ ఎస్ఎస్పి పేరుతోనూ ఎకో శాండర్స్ ప్రాజెక్ట్స్ ఈఎస్పి పేరుతో కూడా డిపాజిట్లు వీళ్ళు సేకరించారు. కానీ ఇన్వెస్టిగేటింగ్ చేస్తూ ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, రిజిస్టర్ పోస్ట్ ఎవరైతే ఈ బాధితులకు పంపించాడో అది కేవలం ఈ పరివార్ శాండర్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అంశంలో మాత్రమే పంపించాడు. మరి ఈ శ్రియా శాండర్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అంశాల మీద ఎటువంటి రిజిస్టర్ పోస్టు బాధిత కుటుంబాలకు పోలేదు. ఎకో శాండర్స్ ప్రాజెక్ట్స్ అని ఈఎస్పీకి సంబంధించిన దీనికి సంబంధించింది కూడా ఏ రకంగానూ బాధిత కుటుంబాలకు ఎటువంటి రిజిస్టర్ పోస్టులు పోలేదు. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, అధికారిని వీళ్ళు అడిగితే అధికారి కూడా ఎక్కడికి పోయారు తెలుసా అధ్యక్ష, వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునేదానికి ఆయన పోయింది అగ్రిగోల్డ్ హెడ్ ఆఫీసుకు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు అధ్యక్ష. అది కూడా వాళ్ళ దాంట్లోనే వాళ్ళే చెప్పారు అధ్యక్ష. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, నిజంగా లోతులోకి పోయి ఈ మిగిలిన శ్రియా శాండర్స్ ప్రాజెక్ట్స్, ఎకో శాండర్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన డిపాజిట్దారులను కూడా మనం పిక్చర్లోకి తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్న ఈ 6,850 కోట్ల రూపాయలు ఇంకా పైకి పోతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్న 32 లక్షల డిపాజిట్దారుల సంఖ్య ఇంకా చాలా పైకి పోతుంది. నేను ఇవన్నీ కూడా ఎందుకంటే చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఎందుకు ఇవన్నీ నేను చెప్తా ఉన్నానంటే దానికి కారణం అంటే అధ్యక్ష, జరుగుతూ ఉన్న ఎంక్వైరీ సరిగ్గా జరగడం లేదు. ఎంక్వైరీ సరిగ్గా జరగడం లేదు కాబట్టి న్యాయం జరగాలనంటే దీంట్లో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఎంతుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నేను కోట్ చేస్తూ చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, వీళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారో అధ్యక్ష, ఈ సిఐడి అధికారులు వాళ్ళు ఎక్కడా కూడా ఈ అగ్రి ఫార్మ్ ల్యాండ్స్ అనే సంస్థ మీద ఉన్న అక్కడి వరకు మాత్రమే ఎంక్వైరీలు ఎక్కువగా జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ అగ్రిగోల్డ్స్కున్న సీడ్స్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ఫ్యాక్టరీలు, మిల్క్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీసు, వీళ్ళకున్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీసు, వీళ్ళకున్న హెల్త్ కేర్ ఇండస్ట్రీసు, వీళ్ళకున్న పవర్ జనరేషన్కు సంబంధించిన ఫ్యాక్టరీలు, వీళ్ళకి సంబంధించిన టూరిజం ఇండస్ట్రీలు, వీళ్ళకి సంబంధించిన హోటల్స్ అండ్ రిసార్ట్స్కు సంబంధించినవి, వీళ్ళకి సంబంధించిన టెంపుల్ టూరిజము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, మీరా కెమికల్ ఫ్యాక్టరీసు, వీటిలన్నిటి మీద పోవడం లేదు అధ్యక్ష ఎంక్వైరీలు. ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, మొన్న కోర్టులో జరిగిన సంభాషణలో అధ్యక్ష, కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష బాధితులు. క్లేరియంట్ అని 12 మెగావాట్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ప్లాంట్కు సంబంధించిన మెషినరీ అమ్మేశారు. అమ్మితే వీళ్ళు పోయి బాధితులు పోయి ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు కూడా కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేస్తే అప్పుడు కోర్టు సిఐడి అధికారులను దీని మీద ఆక్షేపణ తెలిపింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎంక్వైరీలు సరిగ్గా జరగడం లేదు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అధ్యక్ష. అందుకనే వీటి విషయంలో న్యాయం జరగాలి అని అంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. సిబిఐ చేత ఎంక్వైరీ చేయించడమే కాకుండా న్యాయం జరగాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ఎంక్వైరీ చేయించడమే కాకుండా ఈ ఆస్తులు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎంక్వైరీ చేయించేటప్పుడు అధ్యక్ష, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించేటప్పుడు ఈ విషయాలే బయటికి రాకుండా వీళ్ళు ఎలక్షన్లు అయిన తేదీ నుంచి ఈ సంస్థ కంపెనీలు, ఈ డైరెక్టర్ సంస్థలు వాళ్ళు అమ్మిన ఆస్తులు అన్నీ కూడా సిబిఐ చేత ఎంక్వైరీ పరిధిలోకి వస్తాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, దాదాపుగా వీళ్ళ గ్రూప్ కంపెనీసు 155 గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళకు ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన వీళ్ళ కొడుకు దుబాయ్లో ఉన్నాడట అధ్యక్ష. అక్కడ ఒక పెద్ద జ్యువెలరీ షాప్ కూడా, బంగారం అంగడి కూడా పెట్టాడంట అధ్యక్ష. ఇవన్నీ కూడా బాధితులు మనకు చెప్తా ఉన్నారు అధ్యక్ష. కానీ ఎంక్వైరీలు ఎక్కడా కూడా జరగడం లేదు. అరెస్టులు నామాత్రంగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా తప్పదు అంటేనే హైకోర్టు ఆక్షేపణ తెలుపుతూ ఉంటేనే జరుగుతూ ఉన్నాయి ఎంక్వైరీలు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా చేయని కార్యక్రమాలు. పైగా సిఐడి అధికారులు అరెస్టులు చేయాల్సిన పని లేదని చెప్పి నిర్ద్వందంగా కోర్టు ముందరనే చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ జరిగించాలి. సిబిఐ చేత ఎంక్వైరీ జరిగించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ ఆస్తులను ఆ తర్వాత వేలం వేయాలి. ఆ తర్వాత ఆ వేలం పాడేటప్పుడు కూడా
కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం వేలానికి వచ్చే వాళ్ళ వేలంలో పాడి ఆస్తులు కొనుగోలు చేసే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆ వేలంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు గవర్నమెంట్ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఈ వేలంలో ఆస్తులు కొన్నోళ్లకు అన్ని రకాలుగా ఆస్తులు లిటిగేషన్లోకి పోకుండా మేము తోడుగా ఉంటామని హామీ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా జరిగితేనే అగ్రిగోల్డ్ బాధితులకు మనం తోడుగా నిలబడిన వాళ్ళం అవుతాం. నేను అందుకనే చెప్తా ఉన్నా అధ్యక్ష, దిస్ ఇస్ అ కేస్ ఫిట్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అధ్యక్ష. శారదా స్కామ్ ఇంతకుముందు నేను వెస్ట్ బెంగాల్లో చెప్పాను, అది కేవలం 2,400 కోట్లు 2,600 కోట్ల స్కాము. దాన్నే సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తూ ఉన్నప్పుడు మరి ఇన్ని వేల కోట్లు దానికన్నా 4 రెట్లో 10 రెట్లో ఎక్కువగా ఉన్న ఈ స్కామ్ను ఖచ్చితంగా సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం అంతా వదిలేసి ఒక లైన్ మాత్రం చదివారు అధ్యక్ష. చాలా తెలివితేటలుగా చదివారు.